హాయ్ అండి. అందరికీ నమస్కారం. వెల్కమ్ టు మై ఛానల్. ఈ వీడియోలో ఏపీ ప్రభుత్వ పెన్షన్‌లందరికీ ఇప్పుడే అందిన తాజా వార్త. పూర్తి వివరాలైతే వీడియోలో తెలుసుకుందాం. వీడియోని అయితే ఎక్కడ గాని స్కిప్ చేయకుండా చివరి దాకా చూడండి. అప్పుడే ఇన్ఫర్మేషన్ పూర్తిగా అర్థమవుతుంది. వీడియో చూస్తున్న ప్రతి ఒక్కరు వీడియోకైతే లైక్ చేయండి ఫ్రెండ్స్. ఈ వీడియోని తోటి ఉద్యోగ పెన్షన్ మిత్రులతో అయితే షేర్ చేయండి. కొత్తగా మన ఛానల్ చూస్తున్న వారు సబ్స్క్రైబ్ చేసుకోకుంటే వెంటనే మన ఛానల్‌ని అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. దీని ద్వారా నేను చేసే లేటెస్ట్ వీడియోస్ అన్నీ మీ వరకు రీచ్ అవుతాయి. ఇక ఆలస్యం చేయకుండా వివరాల్లోకైతే వెళ్ళిపోదాము. సో ఫ్రెండ్స్ ఇక విషయానికొచ్చినట్లయితే ఏపీ పెన్షన్‌లకు సంబంధించి జీవో నంబర్ 152ను రద్దు చేసిన గౌరవ హైకోర్టు. పూర్తి వివరాలు ఇలా ఉన్నాయి. ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలోని పెన్షన్‌లకు సంబంధించి ముఖ్యమైన సమాచారం. హైకోర్టు జీవో నంబర్ 152ను రద్దు చేస్తూ సంచలన నిర్ణయం అయితే తీసుకోవడం జరిగింది. తీర్పు అయితే వెలువడించింది. ఈ వివరాలను ఇప్పుడు తెలుసుకుందాం. ఉద్యోగి సర్వీస్‌లో ఉంటూ లేదా పదవి విరమణ చేసి పెన్షన్ పొందుతూ మరణించిన ప్రతి కుటుంబానికి రివైజ్డ్ పెన్షన్ రూల్స్ 1980 లోని రూల్ నంబర్ 50 ప్రకారంగా ఫ్యామిలీ పెన్షన్ చెల్లిస్తారు. ఇది ఆ కుటుంబానికి జీవనాధారంగా ఉంటుంది. ఉద్యోగి ప్రభుత్వ ఉద్యోగం చేసిన తర్వాత పదవీ విరమణ పొందిన అనంతరం కుటుంబ పోషణ కోసం ప్రభుత్వం నెలవారీ పెన్షన్ సౌకర్యాన్నయితే అందిస్తుంది. దీన్నే సర్వీస్ పెన్షన్ అంటాము. పెన్షన్ పొందుతూ ఉద్యోగి మరణిస్తే వారి కుటుంబ పోషణ నిమిత్తం అర్హులైన వారికి ఇచ్చే పెన్షన్‌ను ఫ్యామిలీ పెన్షన్ అంటాము. సర్వీస్‌లో ఉన్న ప్రతి ఉద్యోగి తమ కుటుంబ సభ్యుల వివరాలను నియమిత ప్రొఫార్మాలో తమ డీడీఓలకు అందజేసి సేవా పుస్తకంలో నమోదు చేయించాలి. ఈ వివరాలు రిటైర్మెంట్ తర్వాత కూడా ఉపయోగపడతాయి. వీటి ఆధారంగా మరియు పెన్షన్‌దారు పెన్షన్ ప్రతిపాదనలు పంపే సమయంలో డీడీఓలు కుటుంబ పెన్షన్‌దారుల వివరాలు ధృవీకరించి పంపగా పెన్షన్ మంజూరు ఉత్తర్వులలో ఏజీ గారు కుటుంబ పెన్షన్‌దారులకు అర్హత గల చెల్లించదగ్గ పెన్షన్‌ను నిర్ణయించి ఉత్తర్వులలో పొందుపరుస్తారు. ఒకవేళ ఫ్యామిలీ పెన్షన్‌కు అర్హత గల కుటుంబ సభ్యుల వివరాలను పెన్షన్ ప్రతిపాదనతో పంపకపోయినా, రిటైర్ అయిన తర్వాత పిల్లలు శారీరక లేదా మానసిక వైకల్యానికి గురైనా, రిటైర్ రిటైర్ అయ్యి చట్టబద్ధంగా వివాహం చేసుకొని పిల్లలు కలిగిన అట్టి వివరాలను ఇక్కడ రూల్ ప్రకారంగా అయితే పొందుపరిచి సంబంధిత ఎస్టీఓ గారికైతే అందించి మన పీపీఓలో అయితే నమోదు చేసుకునే అవకాశం ఉందండి. ఇక రూల్ నంబర్ 12 రివైజ్డ్ పెన్షన్ రూల్స్ 1980 మరియు ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వ ఉత్తర్వులు జీవో ఎంఎస్ నంబర్ 350 డేటెడ్ ఆన్ 2010 జూలై 10 ప్రకారంగా కుటుంబ పెన్షన్ పొందుటకు కుటుంబ సభ్యులుగా ఎవరు వస్తారో తెలుసుకుందాం. మొదటగా భార్య లేదా భర్త స్పౌస్ అండి. తర్వాత కుమారులు వివాహిత లేదా అవివాహితులు, కుమార్తెలు వివాహితులు లేదా అవివాహితులు లేదా విడాకులు తీసుకున్న వారు, వితంతువులు, తల్లిదండ్రులు. ఒకవేళ పైన పేర్కొన్నవారు లేకపోతే డైరెక్ట్‌గా తల్లిదండ్రులకి. ఈ విధంగా కుటుంబ పెన్షన్ ఎంత చెల్లిస్తారనే విషయానికొస్తే, ఉద్యోగి సర్వీస్‌లో ఉండి మరణిస్తే కుటుంబ పెన్షన్ మొదటి 7 సంవత్సరాల వరకు చెల్లిస్తారు. లేదా ఆ ఉద్యోగి 65 సంవత్సరాలు నిండే వరకు రెండిటిపై ఏది ముందైతే అంతవరకు మనకు చివరి నెల వరకు 50% పెన్షన్‌గా అయితే చివరి నెల బేసిక్‌లో 50% పెన్షన్ అయితే చెల్లిస్తారు. తదుపరి చివరి నెల జీతంలో 30% మాత్రమే చెల్లిస్తారు పెన్షన్‌గా. ఇక పెన్షనర్‌గా ఉండి మరణిస్తే చివరి నెల జీతంలో 50% లేదా ప్రస్తుత పెన్షన్ ఏది తక్కువైతే అది పదవీ విరమణ నుంచి 7 సంవత్సరాల కాలం లేదా ఉద్యోగి 50 సంవత్సరాల వయసు పూర్తయ్యే వరకు ఏది ముందైతే అది అంతవరకు చెల్లించబడుతుంది. తదుపరి పెన్షన్ 30%గా చెల్లిస్తారనమాట. ఇక పెన్షన్ మంజూరు సమయంలో పీపీఓ ఫ్యామిలీ పెన్షన్ బెనిఫిషరీ పేరు, ఎన్‌హాన్స్‌డ్ ఫ్యామిలీ పెన్షన్, ఆ తర్వాత నుంచి జీవితాంతం వరకు ఫ్యామిలీ పెన్షన్ 30% వివరాలు నమోదు చేయబడి ఉంటాయి. పెన్షనర్ రిటైర్ అయిన తర్వాత చట్టబద్ధంగా వివాహం చేసుకొని ఉంటే, ఆ పెన్షనర్ భార్య లేదా భర్తకు మరియు వారికి కలిగిన సంతానానికి కూడా అంటే పిల్లలకి కూడా కుటుంబ పెన్షన్‌దారులైతే అవుతారనమాట. ఇక రికార్డులు అందుబాటులో లేకపోయినా ఫ్యామిలీ పెన్షన్ మంజూరు చేయాల్సి ఉంటుంది. అదృశ్యమైన లేదా ఆచూకీ తెలియని ఉద్యోగుల కుటుంబాలకు సంవత్సరం తర్వాత కుటుంబ పెన్షన్ అయితే చెల్లిస్తారు. సంపాదన పరులు కానీ అంగ వైకల్యానికి గురైన పిల్లలకి కూడా కుటుంబ పెన్షన్ అయితే వర్తిస్తుంది. పెన్షనర్ చనిపోయిన రోజు వరకు పెన్షన్ చెల్లిస్తారు. ఆ మరుసటి రోజు నుంచి కుటుంబ పెన్షన్ అయితే చెల్లిస్తారు. కుటుంబ పెన్షన్‌పై డీఆర్ చెల్లిస్తారు. అదనంగా అడిషనల్ క్వాంటమ్ ఆఫ్ పెన్షన్ ఏక్యూపీ కూడా పొందే అవకాశం ఉంటుంది. ఫ్యామిలీ పెన్షన్ పొందుతున్న వ్యక్తి పునర్వివాహం చేసుకుంటే వారి ఫ్యామిలీ పెన్షన్ రద్దవుతుంది. కనీసం 7 సంవత్సరాల సర్వీస్ కలిగి ఉంటేనే 50% ఎన్‌హాన్స్‌డ్ ఫ్యామిలీ పెన్షన్ అనేది మంజూరు కాబడుతుంది. 7 సంవత్సరాల లోపల సర్వీస్ కలిగిన వారికి 30% నార్మల్ ఫ్యామిలీ పెన్షన్ మాత్రమే చెల్లిస్తారు. ఇక వితంతువులు ఉంటే వారికి సమాన వాటాలు వేస్తారు. సో, చెల్లిస్తారనమాట. ఫ్యామిలీ పెన్షనర్‌గా ఉంటే
మొదటి భార్య చనిపోతే వారి పిల్లలకు రెండో భార్యతో పాటుగా కుటుంబ పెన్షన్ అనేది వారికి కూడా ఇచ్చేదానికి అర్హులవుతారు. ఇక 1993 సెప్టెంబర్ 15 జీవో ఎంఎస్ నంబర్ 335 ప్రకారంగా రిటైర్ అయిన ప్రభుత్వ ఉద్యోగి చట్టం ప్రకారంగా పెళ్లి చేసుకుంటే ఆ మహిళ కూడా ఫ్యామిలీ పెన్షన్‌కు అర్హురాలే. 2012 సెప్టెంబర్ 4 జీవోఎంఎస్ నంబర్ 245 ప్రకారంగా ఒక వ్యక్తి 2 ఫ్యామిలీ పెన్షన్‌లు పొందుతూ ఉంటే ఆ రెండిటి మొత్తం 27,830గా అయితే పరిమితం చేయబడింది. రిటైర్మెంట్ తర్వాత అర్హత కలిగిన సంతానానికి కూడా ఫ్యామిలీ పెన్షన్ అర్హులే. మొదటి భార్య బతికి ఉండగా ప్రభుత్వం అనుమతి లేకుండా మరో 2 పెళ్లి చేసుకుంటే రెండో భార్య కుటుంబ పెన్షన్‌కు అర్హురాలు కాదు. విడాకులు పొందినప్పటికీ విడివిడిగా ఉంటున్నప్పటికీ భార్య పిల్లలు కుటుంబ పెన్షన్‌కైతే వాటాదారులకు అర్హులే. ఇక జీవోఎంఎస్ నంబర్ 152 రద్దు. హైకోర్టు తీర్పు. ప్రభుత్వ ఉద్యోగుల కుటుంబ పెన్షన్ నిబంధనలకు సంబంధించి రాష్ట్ర ప్రభుత్వం 2019 నవంబర్ 25న తెచ్చిన జీవోఎంఎస్ నంబర్ 152ను హైకోర్టు ఇటీవలే రద్దు చేసింది. ఈ జీవో రాజ్యాంగ విరుద్ధమని తెలిపింది. చట్టం ద్వారా తెచ్చిన నిబంధనలను నిర్వాహక ఉత్తర్వులు భర్తీ చేయాలని హైకోర్టు స్పష్టం చేసింది. ఈ మేరకు 1980లో ఏపీ రివైజ్డ్ పెన్షన్ రూల్స్ చట్టబద్ధమైనవని, ఇందులో వితంతువు విడాకులు తీసుకున్న కుమార్తెలు పెన్షన్ పొందే విషయంలో ఎలాంటి షరతులు విధించలేదనైతే తెలిపింది. ఈ నిబంధనను కార్యనిర్వహణ ఉత్తర్వుల ద్వారా మార్చడానికి వీలు లేదనైతే పేర్కొంది. పదవీ విరమణ తర్వాత ప్రభుత్వ ఉద్యోగి మరణిస్తే ఆ ఉద్యోగి వితంతువు కుమార్తె లేదా విడాకులు తీసుకున్న కుమార్తె కుటుంబ పెన్షన్ పొందేందుకు అర్హులుగా చేయడం సరికాదని, వారు కూడా కుటుంబ పెన్షన్ పొందేందుకు అర్హులేనని తేల్చి చెప్పింది. పెన్షన్ పొందడం జీవనోపాధి హక్కుతో పాటుగా జీవించే హక్కులో భాగమని సుప్రీంకోర్టు పలు సందర్భాల్లో చెప్పింది అనైతే హైకోర్టు గుర్తు చేసింది.